హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి రాగి పిండితోటి రాగి బూరెలు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళ ఎదుగుదలకు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ లంచ్ బాక్స్లో 2 రాగి బూరెలు పెట్టి పంపిస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. రాగి జావ తాగని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా రాగి లడ్డూలైనా రాగి బూరెలైనా చేసి పెడితే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎదిగే పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకు పెరుగుదలకును ఎముకల దృఢత్వానికి చాలా ఉపయోగపడుతుందండి. చిన్నపిల్లల నుంచి వయసు మళ్ళిన వారు అందరూ తినొచ్చండి. ఇది ఎందుకంటే ఇది అంత ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ గంట నొక్కండి. ఎందుకంటే మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా చుంచితే 2 పొరల్లాగా చూడండి ఏ విధంగా వచ్చిందో. 2 పొరల్లాగా అవుపడుతుందిగా. ఈ రాగి బూరె అనేది పొంగితే ఈ విధంగా 2 పొరల్లాగా వస్తుందండి. బూరె పొంగకపోతే కట్ట ఉంటుంది. అందుకే మంచిగా పిండిని చాలా మెత్తగా పిసుకోవాలి. ఈ వీడియోస్ ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 2 కప్పుల రాగి పిండి తీసుకున్నానండి. తీసుకొని ఒక 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. దీనికి మీరు కావాలనుకుంటే హాఫ్ కప్ అయినా బెల్లం తీసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే తింటారు కదా. స్వీట్ తక్కువ కావాలనుకుంటే మీరు హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుందండి. నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి కొన్ని నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు తీసుకొని ఇవి దూరగా వేంపుకోవాలి. దీని ప్లేస్లో మీరు కావాలనుకుంటే కొబ్బరి తురుము అయినా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుము తీసుకోవచ్చు, పల్లీలు కూడా వేంపుకొని తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది హెల్దీ, చాలా బలం అండి. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. అదే గిన్నె తీసుకొని ఒక 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను కదండి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ తీసుకోవాలి, బాగా తీసుకోవద్దు. వాటర్ తీసుకొని ఈ గడ్డ అంతా కరిగేదాకా కరిగించుకోవాలండి. కరిగించుకొని పానకంతో సంబంధం లేదండి. పానకం రాకున్నా ఏం కాదు. మొత్తం ఈ గడ్డ అంతా కరిగిపోతే సరిపోతుందండి. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, గడ్డ అంతా కరిగిపోయింది. కరిగిపోయినాక దీన్ని పక్కా తీసుకొని దీన్ని వడపోసుకోవాలండి. మనం ఇంట్లో ఉన్న ఛాయ్ జాల ఉంటుంది కదా, మనం ఛాయ్ వడపోసుకునే జాల ఉంటుంది కాబట్టి దాంతో తీసుకొని ఈ బెల్లం పాకాన్ని మనం వడపోసుకోవాలండి. ఎందుకంటే కొంచెం కట్టెపుల్లలను రాళ్ళు ఇట్లా ఉంటాయి కదా. ఈ పిండిలోకి నేను ఒక 4 యాలకులు దంచేసుకున్నాను. ఎందుకంటే నేను మిక్సీ పట్టుకోనండి, ఎప్పుడైనా డైరెక్ట్ దంచేసుకుంటాను. నువ్వులు కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మన అల్లం దంచుకునే రోల్ ఉంటుంది కదా, దాంట్లో వేసి కచ్చా పచ్చగా ఇట్లా పలకేటట్టుగా చేసుకోవాలి. మెత్తగా ఇది మిక్సీ పట్టుకోవద్దు. కచ్చా పచ్చగా దంచుకొని పిండిలో పోసుకొని కలుపుకొని ఇది పిల్లలు తినేటప్పుడు వాళ్ళ పంటికి చాలా ఇష్టంగా తింటారండి. ఈ పిండిలో మొత్తం ఇదంతా కలుపుకోవాలి. కలుపుకొని నేను వడపోసుకొని పక్క పెట్టుకున్న బెల్లం పాకాన్ని తీసుకున్నాను. పానకాన్ని తీసుకొని ఈ పిండిలో పోసుకొని ఇది కొంచెం బెల్లం పాకాన్ని నేను పిండిలో పోసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉందండి బెల్లం పాకం. అందుకే నేను చెంచాతోటి కొంచెం కలబెట్టుకుంటున్నాను. కలబెట్టుకున్న తర్వాత దీన్ని పిసుక్కోవాలండి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనం పోసుకున్న ఈ బెల్లం పాకం సరిపోకపోతే మనం కొన్ని వాటర్ పోసుకొని నీళ్ళు కూడా పోసుకోవచ్చు అండి. ఇక చూడండి, బెల్లం పాకం పోసుకున్నాం కదా, ఇది ముద్దగా కాలేదండి, సరిపోలేదు. అందుకే ఇందులోకి నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే లూజ్గా ఉంటే బాగుంటుంది కదా. లూజ్గా ఉంటే మనకు అప్ప రాదు కాబట్టి బూరె రాదు. ఇందులోకి కొంచెం ఒక చిటికెడంతా ఉప్పు వేసుకున్నాను. చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుంటూ ఇట్లా మెత్తగా పిసుకోవాలండి. పిసుకొని ఇట్లా ముద్దలు గదపలు లేకుండా ఉండలు లేకుండా మంచిగా
పిండి బాగా పిసుకుడు పట్టేట్టుగా మంచిగా పిసుకోవాలి. ఇట్లా ఈ విధంగా పిసుకొని చూడండి ఏ విధంగా పిసుకున్నా మనకి ఇందులోకి తెల్లగా నువ్వులు ఏ విధంగా అవపడుతున్నాయో చూడండి ఇట్లా గదపలు లేకుండా పలుగుడు చూపించకుండా ఇట్లా స్మూత్గా మనం ఇట్లా అప్ప చేసుకునేటప్పుడు ఇట్లా ఒత్తుకునేటప్పుడు ఇట్లా స్మూత్గా ఉండాలండి. చూడండి ఈ విధంగా ఇది చూస్తా అంటేనే డైరెక్ట్గా తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్లా స్మూత్గా పిండి స్మూత్గా రావాలండి, స్మూత్గా ఉండాలి. ఇట్లా పలుగుడు చూపించద్దు, ముద్దలు గల్పలు లేకుండా చేసుకోవాలి. అట్లా ఉండ వేసుకున్నప్పుడు కూడా అసలు పలుగుడు చూపించకుండా విరిగిపోకుండా ఉండాలండి. ఈ విధంగా చిన్న ఉండలు చేసుకొని దీన్ని మనం వేళ్ళతోనూ ఒత్తుకోవాలి. దీనికి మనం ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకున్నానండి. తీసుకొని ఇలాంటి ప్లాస్టిక్ పేపర్ తీసుకున్నాను. దీని మీద ఏం నూనె రాయాల్సిన అవసరం ఏం లేదు. మనం ముద్ద తీసుకునేటప్పుడు కొన్ని చేతికి వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ ముద్దను పిసుకుంటూ అప్ప చేసుకోవాలండి. ఇట్లా అదుముకోవాలి. ఈ విధంగా ఈ పేపర్ మీద పెట్టుకొని మనం ముద్ద ఎంత మోతాదులో తీసుకుంటే అంత ముద్ద పెద్దగా తీసుకుంటే కొంచెం అప్ప కొంచెం పెద్దగా చేసుకోవాలండి. చిన్నగా తీసుకుంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి. బాగా మందం చేసుకోవద్దు, బాగా పలసగా చేసుకోవద్దు, మిడిల్ సైజులో చేసుకోవాలి అప్ప. ఎందుకంటే మనం తీసేటప్పుడు అప్ప రావాలండి, విరిగిపోకుండా చూసుకోవాలి. అందుకే బాగా పలసగా చేసుకోవద్దు, బాగా మందం చేసుకోవద్దు. బాగా పలసగా చేసుకుంటే బూరె అనేది పొంగదండి. అందుకే ఈ విధంగా చేసుకోవాలి. నేను 2 తీసుకున్నాను. 2 ముద్దలు తీసుకొని ఇట్లా ఒత్తుకున్నానండి. ఇట్లా సైడ్లకు ఇందులోకి నూనె కాలిందా కాలేదని చిన్న ముద్ద వేసాను. అది కాలి మీదకి వచ్చిందండి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. ఎందుకంటే మంట సిమ్లో పెట్టుకుంటే మనం బూర పొంగదండి. మంట ఎక్కువనే పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. రాగి పిండి అనేది మనకు ఇదివరకు కంటికి నల్లగా అవపడుతుంది కదా, ఇది కొంచెం షాన్సేపు ఉంచినామంటే రాగి పిండి ఈ బూర అనేది బాగా కర్రగా మాడిపోతుందండి. అందుకే మామూలుగా కాలంగానే తీసేయాలి. ఎందుకంటే దీని కలరే నలుపు కలర్ కాబట్టి. మళ్ళీ 2 ముద్దలు తీసుకొని సేమ్ అదే విధంగా ఇట్లా ముద్దలు తీసుకొని ఈ విధంగా చేసుకుంటున్నానండి చేతితోటి. మళ్ళీ నీళ్ళు పెట్టుకుంటూ ఈ విధంగా ముద్ద అదుముకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి. ఒకటి పొంగినాక ఒకటి వేసుకోవాలి. ఒకేసారి 2 వేసుకోవద్దు. ఎందుకంటే ఇది 2 వేయంగానే 2 మర్రేయడానికి టైం పడుతుంది, ఒకటి మాడిపోతుందండి. అందుకే ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మనం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. చూడండి ఏ విధంగా చేసుకున్నాను. బాగా పలసగా లేదు, బాగా మందంగా లేదు. చేతితో తీస్తా అంటే ఈ విధంగా రావాలండి. ఈ విధంగా రాకుంటుంటే కొంచెం మందంగా చేసుకోవాలి. చూడండి అలా వేయంగానే మనం ఇటు తిప్పేసే వరకే నల్లగా అయిపోతూనే ఉంటుందండి. అందుకే దబా తీసేసుకొని కానీ పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి నేను 4 ముద్దలు చేసుకున్నాను. ఫస్ట్ చిన్నగా, సెకండ్ అప్ప పెద్దగా, 3వ అప్ప ఇంకా పెద్దగా, 4వ అప్ప ఇంకా పెద్దగా తీసుకున్నాను. అంటే పిండి ఎంత మోతాదులో పెట్టుకుంటే అంత మోతాదులో అప్ప చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఈ వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా హెల్తీ, చాలా ఇష్టంగా తింటారు. రాగి జావ తాగని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళ ఎదుగుదలకై చాలా ఉపయోగపడుతుంది. ఇది షుగర్ ఉన్న వారే తింటారు అనుకోవద్దండి, ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఏ విధంగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.